ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. ఇదివరకు వికలాంగులు అనేవాళ్ళు, తర్వాత దివ్యాంగులు అనే పదాన్ని నరేంద్ర మోడీ సృష్టించారు. అక్కడి నుంచి అది కంటిన్యూ అవుతుంది. ఈ దివ్యాంగులకు సంబంధించి సాధారణంగా వాళ్ళకి అంగవైకల్యం కారణంగా 40% కంటే అంగవైకల్యం ఎక్కువగా ఉంటే వాళ్ళు పరీక్షలు రాసేటటువంటి సందర్భంలో ఒక అటెండర్ని పెట్టచ్చు, వాళ్ళు రాస్తారు. అంటే వీళ్ళు ప్రశ్న ఆన్సర్ చెప్తూ ఉంటే వాళ్ళు రాయాలన్నమాట. ఇది ఇంతవరకు 40%కి పైగా అంగవైకల్యం ఉన్న వాళ్ళకే వర్తిస్తుంది. ఇప్పుడు అట్లా కాకుండా అందరు దివ్యాంగులకి ఇది వర్తించమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇది పరీక్షలకు హాజరయ్యే దివ్యాంగులు అందరూ రాత సహాయకులను పొందొచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రామాణికత 40% వైకల్యం ఉన్నట్టు ధృవీకరణ పత్రం పొందిన వాళ్ళకి మాత్రం ఇప్పటివరకు రాత సహాయకులను కోరే అర్హత ఉండేది. ఈ నిబంధనను తొలగిస్తూ జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. ప్రామాణిక వైకల్యంతో సంబంధం లేకుండా పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులు అందరికీ రాత సహాయకుల్ని సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. తమ ఉత్తర్వులు సక్రమంగా న్యాయబద్ధంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత కేంద్రాందేనని పేర్కొంది. 2022 ఆగస్టు 10న కేంద్రం జారీ చేసిన అంతర్గత ఉత్తర్వులను పునఃపరిశీలించి దివ్యాంగులపై విధించిన ఆంక్షలను తొలగించడంతో పాటు వైకల్య నిబంధనలకు సహేతుకంగా సడలించాలని ధర్మాసనం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను ఉద్యోగ నియామక సంస్థల పరీక్షల నిర్వాహకులు తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది. మార్గదర్శకాల ఆచరణపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని పేర్కొంది. ఈ అంశంలో విద్యాసంస్థలను చైతన్యపరచాలని తెలిపింది. రాత సహాయకులు అందజేసే ధృవీకరణ పత్రం చెల్లుబాటు గడువును ప్రస్తుతం ఉన్న 6 నెలల నుంచి పొడిగించాలని ధర్మాసనం సూచించింది. పరీక్షకు హాజరవ్వడానికి కాస్త ముందుగానే అభ్యర్థికి రాత సహాయకుడికి మధ్య పరిచయం ఏర్పడడానికి సమయం ఇవ్వాలని తెలిపింది. తన ఆదేశాల అమలుకు 2 నెలల గడువు విధించింది. బ్యాంకు ఉద్యోగుల నియామక పరీక్ష రాసేందుకు సహాయకుడిని సమకూర్చాలని కోరుతూ గుల్షన్ కుమార్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన పిటిషన్ మీద సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది.